టుడే స్పెషల్ అంటే ఈరోజు స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్లో ఉన్నటువంటిది మనం ఒకసారి చూద్దాం. తీపి మాటలకేం కొదవ, వాగ్దానాలకేం కొదవ. ఎన్నికలు వస్తే ప్రతి ఇంటి గుమ్మం వద్ద హామీల జల్లు కురుస్తుంది. గెలుపు దక్కగానే ఆ మాటలు మాత్రం గాలిలో కలిసిపోతాయి. కాసుల రాజకీయం పెరిగినా పార్టీలకు కొదవలేదు. కానీ ప్రజల కష్టాలను నిజంగా వినే నేతలు మాత్రం అరుదు. అధికారం ఉంటే చుట్టూ భజన పరుల రద్దీ, కుర్చీ జారగానే అదే జనాలు దారి మళ్ళే వాస్తవం. లాభం ఉన్నప్పుడు దగ్గరగా నిలిచే రాజకీయాలు ఎన్నో, నష్టం తగిలితే కనిపించని వాస్తవాలు మరెన్నో. సభల్లో ప్రజల బాధలపై గర్జనలు ఎన్ని వినిపించినా గదుల్లో మాత్రం కుర్చీల కోసం ఒప్పందాలే సాగుతాయి. ఇదే రాజకీయాల పాత కథ. ప్రజల ఓట్లతో పెరిగే ఈ రాజకీయ పంటలో మారే నేతలు ఎందరో, నిలిచేవారు కొద్దిమందే. చివరికి ప్రజల గుండెల్లో నిలిచేది నిజంగా సేవ చేసిన నాయకుడు మాత్రమే అని మన ఎస్బిఎన్ చారన్న సంపాదకులు మనకు ఆల్రెడీ చాలా టుడే స్పెషల్ అద్భుతంగా అందించిండు. ఇది వాస్తవం కూడా. ఒక మనిషికి పదవి పోగానే ఎంతమంది ఆ మనిషి దగ్గరికి వస్తారో వాళ్ళంతా కూడా మాయమైపోతారు ఆటోమేటిక్గా. అంటే పని ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. ఆ మనిషి పని చేయగలడు, పని ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడు. ఇలాంటి దురదృష్టకరమైన వాతావరణం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. రాజకీయ నాయకులది భలే గమ్మత్ అయిపోయింది. మామూలు గమ్మత్ కాదు, అది మామూలు ముచ్చట కాదు. అసలు కేవలము పదవుల చుట్టూ తిరుగుతున్నరే తప్ప ప్రజల చుట్టూ తిరగట్లేదు. పదవుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప పదవుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ప్రజల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలకు అసలు ఏమాత్రం ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మైండ్లో కూడా ప్రజలు ఉండరు 5 ఏళ్ళ దాకా. 5 ఏళ్ళ తర్వాత అప్పుడు ప్రజలకు గుర్తుకొస్తారు. అదివరకు దాకా వీళ్ళకు పదవులు, ఏ పదవి తీసుకోవాలా, మంత్రి పదవా, ఇంకా ఏ పదవి తీసుకోవాలా, ఏం చేయాలనే భావనలు ఉన్నారు తప్ప ఇంకొక ముచ్చట